ప్రెసెంట్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ అంతా ఆ వుడ్ ఈ వుడ్ అని తేడా లేకుండా పోయింది. మంచి కాన్సెప్ట్ ఉన్న స్టోరీని ఎంచుకొని పాన్ ఇండియా రేంజ్లో మూవీలు రిలీజ్ చేస్తూ మార్కెట్ని చేసుకుంటున్నారు. ఇప్పటికే సౌత్ ఇండియాలో తెలుగు, కన్నడ ఇండస్ట్రీలు పాన్ ఇండియా లెవెల్లో హిట్స్ అవలీలగా కొట్టేస్తున్నారు. దీంతో కోలీవుడ్ కూడా పాన్ ఇండియా రేంజ్లో మూవీస్ చేస్తోంది. కానీ మార్కెట్ క్యాచ్ చేసుకోవడంలో బోల్తా పడుతోందట. ఇంతకీ ఈ ఇయర్లో కోలీవుడ్ డీలా పడిన మూవీస్ ఏంటో, ఘోర పరాజయాన్ని అందుకున్న మూవీ మేకర్స్ పై కోలీవుడ్లో జరుగుతున్న చర్చ ఏంటో ఈ స్టోరీలో చూడాల్సిందే. 2024 ఇయర్ కాలీవుడ్ కి అంతగా కలిసి రాలేదనే చెప్పుకోవచ్చు. హీరో రజనీకాంత్ యాక్ట్ చేసిన లాల్ సలాం మూవీ ఈ ఇయర్ ఫిబ్రవరిలో రిలీజ్ అయింది. ఈ చిత్రానికి రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించారు. ఇందులో రజనీకాంత్ గెస్ట్ రోల్లో యాక్ట్ చేసినప్పటికీ ఇది ఆయన చిత్రంగానే ప్రచారం చేశారు. దీంతో లాల్ సలాం మూవీపై అంచనాలు పెరిగాయి. కానీ అంచనాలకు తగ్గట్లుగా మూవీ లేకపోవడంతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. దాదాపు 40 కోట్లకు పైగా బడ్జెట్తో తెరకెక్కిన ఈ లాల్ సలాం మూవీ సగం కూడా వసూలు చేయలేకపోయింది. తమిళ సీనియర్ స్టార్ హీరో కమల్ ఇండియన్ 2 25 సంవత్సరాల బ్యాక్ రిలీజ్ అయిన భారతీయుడు మూవీకి సీక్వెల్ గా ఇండియన్ 2 రీసెంట్ గా రిలీజ్ అయింది. ఇండియన్ మూవీ తమిళ చరిత్రలో ఒక మాస్టర్ పీస్. శంకర్ డైరెక్షన్ లో కమల్ హాసన్ యాక్ట్ చేసిన ఈ మూవీ సెకండ్ పార్ట్ ని 2017లో షూటింగ్ స్టార్ట్ చేసి 2024లో రిలీజ్ చేశారు. ఇండియన్ మూవీ ఫస్ట్ పార్ట్ కి మించి ఉంటుందన్నారు. కానీ ఆ లెవెల్ టాక్ రీచ్ కాలేదు. ఇండియన్ 2 మూవీ చూడ్డానికి వెళ్లిన ప్రేక్షకుల్ని కమల్ హాసన్ నిరాశపరిచారు. ఇలా చాలా బోరింగ్ గా ఉండటంతో ఈ మూవీ ఘోర పరాజయం పాలైంది. 2024 ఇయర్లో అత్యంత హైప్ క్రియేట్ చేసిన కంగువా మూవీ దాదాపు 2 సంవత్సరాలుగా కంగువా మూవీపై వర్క్ చేశారు. జక్కన్న తెరకెక్కించిన బాహుబలి మూవీని మించి ఉంటుందని ప్రచారం చేశారు. అంతేకాకుండా మూవీ రిలీజ్ కి ముందు అద్భుతంగా ఉంటుందని సూర్య చెప్పడం, అలాగే స్టార్టింగ్ నుంచి నార్త్ మూవీ ప్రమోషన్స్ చేసుకొచ్చారు. అంతేకాకుండా కంగువా మూవీ 2000 కోట్లు కలెక్షన్స్ చేస్తుందని జ్ఞానవేల్ రాజా చెప్పారు. ఈ క్రమంలో భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ ఆడియన్స్ లో ఆదరణ లభించలేదు. దాదాపు 350 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ సగం కలెక్షన్స్ కూడా దక్కించుకోలేదు. ఇక ఫైనల్ గా జయన్ రవి యాక్ట్ చేసిన సైరన్ అనే మూవీ ఈ మూవీ ఫిబ్రవరి ప్రారంభంలో రిలీజ్ అయింది. ఈ సైరన్ మూవీ పెద్దగా విజయం సాధించలేకపోయినా నష్టాల నుండి తప్పించుకుంది. దీని తర్వాత ఈ ఏడాది దీపావళికి బ్రదర్ మూవీ విడుదలైంది. రాజేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కమర్షియల్ హిట్ అవుతుందని చెప్పినప్పటికీ విడుదలైన వెంటనే థియేటర్ల నుండి కనుమరుగైంది. బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. సో మొత్తానికి కాలీవుడ్ మూవీ మేకర్స్ భారీ అంచనాలు పెట్టుకున్న మూవీస్ అన్ని కూడా ఇలా నష్టాల బారిన పడడం కాలీవుడ్ వర్గాల్లో చర్చకి దారితీస్తోందట.